గ్రేటర్ హైదరాబాద్ లో పెండింగ్ నాలా పనులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో సిటీలో నాలాల పనులు డ్రైనేజ్ పైప్ లైన్ కోసం తవ్విన గుంతలు ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో నెలల తరబడి గుంతలు తవ్వి వదిలేశారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు కూడా మండిపడుతున్నారు. సిటీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న పెండింగ్ నాలా పనులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఓల్డ్ సిటీ నుంచి నుమాన్. మాన్సూన్ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరం పరిధిలో జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు అధికారులు చేపడుతున్నటువంటి పనులు ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా ఇటు డ్రైనేజ్ పైప్ లైన్లతో పాటుగా నాలాల పనులు పెండింగ్ లో ఉండి రోజుల తరబడి ముందుకు సాగకపోవడంతో ఇటు సిటీ ప్రజలు నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఎక్కడికక్కడ గుంతలు తవ్వి వదిలేయడంతో నిత్యం కూడా ఒకవైపు ట్రాఫిక్ సమస్యతో పాటు ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో కల్పిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను పెండింగ్ లో ఉన్నటువంటి నాలా పని దగ్గర ఉన్నాను. సో ఏదైతే డ్రైనేజ్ వర్క్ అని చెప్పొచ్చు, దాదాపు ఇది 4 నెలలుగా కొనసాగుతుంది. అండర్ లైన్ డ్రైనేజ్ వర్క్ ఇదంతా కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్ లో కూడా. సో ఏదైతే ఇటు టోలీ చౌకీలో ఉన్నటువంటి ఆ ఎండీ లైన్స్ లో ప్రస్తుతం మనం ఉన్నాము. సో ఎక్కడికక్కడ కూడా ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున గుంతను తవ్వి వదిలేశారు. సో ఈ స్థాయిలో దాదాపు 40-50 అడుగుల లోతులో ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజ్ పైప్ లైన్ కోసం చేపడుతున్నటువంటి ఈ వర్క్ ఇది. సో దాదాపు 4-5 నెలలు అవుతుంది ఈ పనులు ప్రారంభించి. సో పనులు ముందుకు సాగకపోవడంతో, సో వర్షాకాలంలో మాత్రం ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాము టోలీ చౌకీలోనే దాదాపు 6-7 ప్రాంతాల్లో ఈ విధంగా భారీ స్థాయిలో దాదాపు 20-30 అడుగుల లోతులో గుంటలు తవ్వి వదిలేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుంది అంటే సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఇక్కడ పాటించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము టోలీ చౌకీ కానివ్వండి, దాంతోపాటు ఇటు మాసప్లాంగ్ కానివ్వండి, అదేవిధంగా నాంపల్లి, అదేవిధంగా ఏదైతే బంజారా హిల్స్, లకడి కపూల్ చౌరస్తా లాంటి ప్రాంతాల్లో కూడా ఏదైతే ఇలాంటి నాలా వర్క్స్ కానివ్వండి, దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ వర్క్స్ కానివ్వండి, ఈ పనులన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు వాటర్ బోర్డు జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇటు సిటీలో అనేక ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులన్నీ కూడా నత్తనడకన సాగుతున్నటువంటి సిచ్యువేషన్. వాస్తవానికి మాన్సూన్ ప్రారంభమయ్యే సమయానికి ఈ పనులన్నీ పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కూడా ఆ పనులు ముందుకు సాగినటువంటి సిచ్యువేషన్ ఇటు గ్రేటర్ హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఈ పనులు ఆలస్యం అవుతుండడంతో నిత్యం కూడా ఇటు ట్రాఫిక్ సమస్య ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ స్థాయిలో. సో ఇక్కడ ఇంత పెద్ద వర్క్ చేస్తున్నప్పుడు చుట్టూ కూడా బ్యారికేడింగ్ పెట్టాలి, కొంత రిస్ట్రిక్టెడ్ గా ఈ ఏరియా ఉండాలి. బట్ ఇక్కడ అంతా కూడా చుట్టూ ఓపెన్ చేసి ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక 2 వైపులు మాత్రమే క్లోజ్ చేస్తారు, మిగిలిన వైపు ఎవరైనా ఇటుగా తెలియనటువంటి వారు ఎవరైనా వస్తే మాత్రం ఇంత పెద్ద లోతులో పడిపోయేటటువంటి ప్రమాదం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాదాపు రోజుల తరబడి ఈ పనులు సాగుతుండడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కొంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఎన్ని రోజులు వర్క్ అవుతుంది ఇక్కడ, ఏంటి అసలు ఇది? 3-4 महीने हो गया। 3-4 महीने हो रहा है। फिर कैसा फिर बारिश हम भी शुरू हो गए, कैसा फिर मुश्किल हो रहा है? अब कैसा बोले तो पब्लिक का रोड है, हमारी दुकान भी है, दुकान भी कितने दिन से बंद है। समझे ना, अब जल्दी खुले तो अच्छा बोल के रोज बोल रहे हैं लोगों को, अरे भाई जल्दी करो बोल के, लेकिन अभी तक कुछ भी नहीं। अभी 1 महीना 2 महीना और लगता बोल रहे। ఇదంతా పూర్తవడానికి కూడా ఇంకా దాదాపు 2-3 నెలల వరకు సమయం పడుతుందని కూడా అధికారులు చెప్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. నిత్యం కూడా ఏదైతే ఈ మార్గాలన్నీ కూడా క్లోజ్ చేసి పెట్టడంతో గల్లీల నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందని కూడా ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు అధికారుల మధ్య సమన్వయం లోపంతో ముఖ్యంగా ఇటు మాన్సూన్ కూడా ప్రారంభం కావడంతో దాదాపు రోజుల తరబడి కొనసాగుతున్నటువంటి నాలా వర్క్స్ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు పైప్ లైన్ల వర్క్ కానివ్వండి ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి. సో దీని మూలంగా మాత్రం నిత్యం స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సో భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఎక్కడ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోవట్లేదు. సో అటువైపుగా ఎవరైనా వెళ్తే మాత్రం ఆ గుంతల్లో పడి ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉందని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అత్యధికంగా ఇటు కార్వాన్ కానివ్వండి, దాంతోపాటు గోషామహల్, లాంపల్లి లాంటి ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లోనే ఈ పెండింగ్ ప్రాజెక్టులు రోజుల తరబడి కొనసాగుతుండడంతో ఈ ప్రాంత వాసులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో ఆంధ్రజ్యోతి ఓల్డ్ సిటీ నుంచి.